హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో తిమ్మన మోటెగెల్లు కన్నడ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మల్నాడులోని డీప్ ఫారెస్ట్ లో తిమ్మ అని ఒక సింపుల్ విలేజర్ అయితే ఉంటాడు. బట్ తన ప్రొఫెషనల్ పరంగా అండ్ పర్సనల్ పరంగా మనీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యక్తి దగ్గరికి కొంతమంది రీసెర్చర్స్ వచ్చి కింగ్ కోబ్రా ఎగ్స్ కోసం అయితే ఫారెస్ట్ కి తీసుకెళ్ళమని అయితే అడగడం జరుగుద్ది. దానికోసం తిమ్మ కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం జరుగుద్ది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. మీకు కన్నా వీడియో నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మీరు కనుక ఒక స్లో పేసింగ్ మూవీస్, స్టోరీ బేస్డ్ మూవీస్ చూద్దాము, అది కూడా మా కన్నడ మలయాళం మూవీస్ ఇష్టం అనుకుంటే ఒకసారి ట్రై చేయడం అని చెప్తా. నాకైతే బాగానే అనిపించింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మల్నాడు ఫారెస్ట్ విజువల్స్, ఆ బ్యూటీ, ఆ నేచర్ అట్మాస్ఫియర్ అంతటిని కూడా సూపర్ గా చూపిస్తారు భయ్య. అంటే మాక్సిమం మూవీ అంతా కూడా మీకు ఫారెస్ట్ లో రన్ అవుతుంటుంది. సో ఎఫెక్ట్స్ అన్ని కూడా బాగుంటాయి. పైగా థీమ్ కూడా వాళ్ళు తీసుకున్నది డిఫరెంట్ గానే ఉంటుంది భయ్య. యూనిక్ గా ప్రెజెంట్ చేసుకున్నారు. అంటే మనిషి యొక్క బిలీఫ్ ప్లస్ ఆ స్నేక్ ఎగ్స్ ఇదంతా కూడా సర్వైవల్ యాంగిల్ లో చూపిస్తారు అనమాట. అది కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. అండ్ ఎమోషనల్ డెప్త్ బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే బాగా హైలైట్ చేసే విధంగా అయితే ఉంటాయి. అది ఎమోషనల్ పరంగా పర్ఫార్మెన్సెస్ సూపర్ గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా బ్లెండ్ అయిందని చెప్తా స్టోరీకి. అంటే ఆ ఫారెస్ట్ విజువల్స్ కి అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచి సీన్స్ అయితే ఎలివేట్ చేస్తారు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య, విలేజ్ అథెంటిసిటీ యూజ్ చేసుకుని. వాటి పరంగా అయితే నాకు బాగా అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మీకు చెప్పానుగా, మలయాళం మన కన్నడ మూవీస్ చూసే ఉద్దేశం, అది కూడా డ్రామా చూసే ఉద్దేశం ఉందంటేనే చూడండి. ఎందుకంటే స్లో పేసింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా. కమర్షియల్ ఆడియన్స్ కి, మెయిన్ స్ట్రీమ్ చూసే వాళ్ళకి అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది మూవీ అన్నది. సో అందువల్ల ముందే ప్రిపేర్ అయ్యి చూద్దాం అనుకుంటే. అండ్ ఎండింగ్ కూడా ప్రెడిక్టబుల్ గా అయితే ఉంటుంది భయ్య. పెద్ద ట్విస్ట్లు అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్ ఫ్లాట్ గానే వెళ్తుంది. బట్ వీళ్ళు పెట్టుకున్న ఒకటి రెండు కూడా మీరు గెస్ చేయొచ్చు ఈజీగా. అంత సూపర్ గేమ్ అనిపించదు. అండ్ స్టోరీ పరంగా తీసుకున్న థీమ్ అంతా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఎగ్జిక్యూషన్ మాత్రం కొంచెం బోర్ తెప్పిస్తుంది. చాలా ఫెమిలియర్ గా ఉంటుంది అనమాట. బట్ ఒకసారి కాన్సెప్ట్ కోసం అండ్ అథెంటిసిటీ కోసం, ఆ స్నేక్ ఎగ్స్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తా. నాకైతే బాగానే ఉంది. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.